హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ తిప్పుడు ముగ్గుతోనైతే మీ ముందుకు అయితే వచ్చాను. ఈ తిప్పుడు ముగ్గు వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి. మీరైతే అస్సలు మిస్ కావద్దు. మనము అప్పుడప్పుడన్నా కొంచెం 13 చుక్కలు 10 చుక్కలు అంటే 7 చుక్కల వరకే వేస్తాం కదా. కొంచెం 10 చుక్కలు దాటి వారానికి ఒక్కసారైనా మంగళ శుక్రవారాల్లో ఇలాంటి ముగ్గులైతే వేసుకోండి, చాలా బాగుంటుంది. మనం ఎన్నో పనులకు టైం వేస్ట్ అయితే చేస్తామండి, కానీ ముగ్గులకు కూడా కొంచెం టైం కేటాయించి వాకిట్లో చక్కగా ఊడ్చి చల్లుకొని ఇట్లా నిండుగా ముగ్గులు వేసుకుంటే లక్ష్మీ కళ అనేది చాలా చక్కగా ఉంటుందండి. మనము ఎక్కడికైనా వెళ్తే ఎంత నిండుగా అలంకరించుకొని మనం బయటికి వెళ్తామో అదే విధంగా వాకిలికి కూడా చక్కగా మనం అలంకరించుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనకే తెలుస్తుంది. ఒక్కరోజు మనం వేసి చూస్తే వాకిట్లో నిండుగా ముగ్గులు చాలా చక్కగా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి 13 చుక్కలు, ఎదురు చుక్క ఒకటి వచ్చేవరకు చాలా చాలా ఈజీగా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. మనం సింపుల్గా ఈజీగా వేయాలంటే ఒకదాని తర్వాత ఒకటి నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటేసారి రపరప గీసుకోకుండా ఇట్లా చిన్న చిన్న కొంచెం కొంచెం ఇట్లా గీసుకుంటూ వెళ్తే ముగ్గు అయితే మనం ఈజీగా సింపుల్గా అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ముగ్గు ఎలా వేస్తున్నాం అనేది ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనం ముగ్గులు ఇట్లా వెరైటీగా అప్పుడప్పుడు వేసుకుంటే ఎంతో చక్కగా కలగా నిండుగా వాకిట్లో అయితే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరా ఇలాగే మనం ఫస్ట్ అయితే ఇలా గీసేసుకున్నామంటే మనకు ఎంత పెద్ద తిప్పుడు ముగ్గైనా ఈజీగా దాన్ని అర్థం చేసుకొని వేయచ్చు ఫ్రెండ్స్. అందరూ ఇప్పుడు కొంతమందికి చుక్కల ముగ్గులు, కొందరికి ఇలా చుక్కల ముగ్గులు లేదా ఇట్లా తిప్పుడు ముగ్గులు, చుక్కలు పెట్టరాని వాళ్ళు సింపుల్గా డిజైన్లు అయితే వేసుకుంటారు కదా. అలాంటి వారి కోసం మన ఛానల్లో ఎన్నో ముగ్గులు అయితే ఉన్నాయండి. ఇట్లా తమ్మునీళ్ళు అయితే చేసి పెడుతున్నాను. మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేశారంటే ముగ్గులు అయితే అన్నీ ఉంటాయండి. ఫస్ట్ ఒక లైన్ అయితే చుట్టూరా గీసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లైన్ అయితే సెకండ్ సారి అయితే ఇలా గీసుకుంటున్నాను చూడండి. ఇలా గీసుకోవడం వల్ల మనకి ఎంత ఈజీగా అనిపిస్తుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ మనం చక్కగా ఇలా గీసుకున్నామంటే ముగ్గు చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడైతే ఇలా గీతలు అయితే ఎలా గీస్తున్నానో చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే ఇక్కడ 3-4 చుక్కలకు మధ్యలో 3 చుక్కలు పెట్టేసి దాన్ని ఇలా మనం 7 చుక్కల ముగ్గు అయితే ఎలా వేస్తామో అలా అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్. ఇక చుట్టూరా గీసుకున్న తర్వాత మనం 7 చుక్కలే అనుకొని ఇట్లా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. 7 చుక్కల ముగ్గులాగా అయితే కనిపిస్తుంది. 7 చుక్కల ముగ్గును గుర్తుపెట్టుకొని మనం ఇలా వేసుకున్నామంటే ముగ్గు అయితే కంప్లీట్ అయితే అయిపోయినట్టే. కానీ ఈ ముగ్గు మొత్తం వేసిన తర్వాత కొంచెం డెకరేషన్ లాగా అయితే చేశాను. అలా చేసేసరికి అయితే చాలా బాగా కనిపించింది నాకైతే. ఇలా వాకిట్లో వేసుకుంటే కూడా ఎంత చక్కగా ఎంత నిండుగా ఎంత బాగా కనిపిస్తుందో మీరే చూడండి. చివరి వరకు చూస్తేనే కదా అప్పుడే మనకు ముగ్గు ఎలా వచ్చిందనేది తెలిసేది. ఇప్పుడైతే మొత్తం అయితే మధ్యలో అయితే 7 చుక్కల ముగ్గు లెక్కన ఉంది కదా. ఇప్పుడు అక్కడక్కడ అయితే నేను ఎల్లో కలర్ అయితే పెట్టేసుకొని పెద్దగా మనమైతే రోజువారీ ముగ్గులలో కలర్స్ వేసి ఆర్భాటంగా అయితే చేయలేం కదా ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను. ఇప్పుడైతే అక్కడక్కడ ఎల్లో కలర్ అయితే పెట్టేసి నేను
రెడ్ కలర్ చుక్కలు అయితే పెడతాను. ఇక్కడ మధ్య మధ్యలో కూడా రెడ్ కలర్ చుక్క పెట్టి వాడి చుట్టూరా ముగ్గుతో చుట్టూరా చిన్న చిన్న చుక్కలు అయితే పెడతాను. అలా పెట్టడం వల్ల ముగ్గు అయితే చాలా అందంగా అయితే కనిపించింది. ఈ 13 చుక్కల తిప్పుడు ముగ్గు అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే కనిపించిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపిస్తుందో, వడ్ల గింజలు పెట్టినట్టు ఇట్లా చాలా మంచిగానైతే కనిపించింది. మొత్తం మీద ముగ్గు వచ్చేసి చూస్తున్నారు కదా. ఇలా మనం ముగ్గులు వేసినప్పుడు ఇట్లా కొంచెం డెకరేషన్ లాగా చేసుకుంటే మరింత మంచిగా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముగ్గు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదో ముగ్గులు వేసామా అన్నట్టు కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇట్లా వెరైటీగా వేస్తే ఎంత మంచిగా కనిపిస్తుందో మీరే చెప్పండి. మొదటి నుంచి ఈ ముగ్గు చూస్తున్న వాళ్ళు ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ ముగ్గు అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్న వాళ్ళందరికీ నచ్చితే కనుక మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ అయితే మనం మరిన్ని ముగ్గుల కోసం అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.